సబ్జీ మండి జియాగూడ కాడ గంగపుత్ర కాలనీ గంగపుత్ర సంఘం అని ఉన్నది. ఆడ అమ్మవారిని తీసుకొని ముద్దుగా అమ్మవారిని ఏనుగా అంబారి ఎక్కించుకొని తీసుకొని పోనికే 103 ఏళ్ళు అయిందంట. వీళ్ళు ఇట్లనే చేయబట్టి 103 ఏళ్ళ సందర్భంగా జోరుదారుగా చేస్తున్నారు. అన్న నమస్తే. శ్రీనివాస్ అన్న నువ్వేనా చైర్మన్? అవునమ్మా అన్న ఎందుకు ఇదేమన్నా మీ ఏనుగుకు మొక్కుకున్నారా మీరు? మా పెద్దలు 103 సంవత్సరాల క్రితము 140 ఫీట్ల తొట్టెల ప్లస్ ఏనుగుతోటి అమ్మవారి ఊరేగింపు ఆ రోజులలోనే ప్రారంభం చేశారు. ఇది 14 బస్తీలకు సంబంధించిన కుల మతం భేదం లేకుండా 14 బస్తీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వడ్డరి చాకలి అందరూ బెస్త అందరూ కూడా కలిసి చేసుకునే పండుగ. వీళ్ళంతా కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఇప్పటికీ 103 సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో నిజామాయంలో ఏర్పడిన గ్రామాలు ఇవన్నీ కూడా. ఇవంతా అడవి ప్రాంతము. ఇక్కడ నుంచి 1 కిలోమీటరు నల్లపోచమ్మ దేవాలయం ఉంటుంది. అంటే అక్కడ దేవాలయంలో దీపం వెలిగిస్తే ఇదంతా లోతట్టు ప్రాంతము కాబట్టి ఇక్కడ నుంచే మొక్కుతుంటాము అమ్మవారికి. అక్కడ ఉన్న దీపము వెళ్తుంటుంది కనబడుతుండే ఆ రోజుల్లో. ఇప్పుడు మీకు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కానీ ఆ రోజుల్లో అడవి ప్రాంతము. అది కొండపోచమ్మ, కొండ పైన ఉంటుంది కాబట్టి అమ్మవారి నల్లపోచమ్మ అని కొండపోచమ్మ అంటుంటే మేము ఆ రోజుల్లో మా పెద్దలందరూ కూడా ఆ గుట్ట మీద ఉన్నటువంటి నల్లపోచమ్మని నెలకొల్పుకొని ఒక కమిటీ ఏర్పడి ఆ రోజుల్లో అసలు ఈ కట్టే ముక్క ఇవన్నీ కూడా లేని రోజుల్లోనే 40 ఫీట్ల తొట్టెల తయారు చేయడం అంటే గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. అంతవరకు ఎవరు కూడా ఇంత పెద్ద తొట్టెల లేదు. ఆ తర్వాత ఆనవాయితీగా 40 ఫీట్లు ఎక్కడ లేదమ్మా. ఇక్కడ లేదు. ఇంతకన్నా ఒక 2 ఫీట్లు ఇక్కడనే ఇంత పెద్ద తొట్టెల జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క తొట్టెల గత 103 సంవత్సరాల నుంచి ఏర్పాటు. అదే ఆనవాయితీ మా పెద్దలు మా తాతలు ముత్తాతలు చేశారు. ఇది మేము కూడా చేస్తున్నాము. అయితే ఈ 4 రోజుల క్రితం మంగళవారం రోజున అమ్మవారికి పూజ చేస్తాం. ఘటానికి పూజ చేసి ప్రతి ఇంటికి కూడా అమ్మవారి ప్రతి ఇంటికి పూజ అందుకుంటుంది. అందుకున్న తర్వాత ఇక్కడ ఈ రోజు ఆదివారం రోజున అమ్మవారి ఒక ఘటం ఉంటుంది కదా, ఆ అమ్మవారి ఘటాన్ని ఏనుగు పైన ఆ రోజుల నుంచే కూర్చోబెట్టి ఊరేగింపుగా నల్లపోచమ్మ దగ్గరకు పోయి అక్కడ అమ్మవారికి పూజలు సాగలు నైవేద్యాలు పెట్టి బోనాలు సమర్పిస్తున్నాం. అదే ఆనవాయితీ 103 ఏళ్ళకే అన్న. నువ్వు సీనన్న ఈ అన్న పేరు? నేను ప్రధాన కార్యదర్శి సీనన్న. ఎట్లా అనిపిస్తుంది? కష్టం అనిపించదా ఇంత పబ్లిక్? కష్టం అనిపించదమ్మా. సంతోషంగా ఉత్సాహంతో ఆనంద డోలికలతో ఆనందంతో పరవశించుకుంటూ నాట్యాలు డాన్సులు చేసుకుంటూ అమ్మవారి పేరు తలుస్తూ శ్రీ మహాకాళి మాత నుంచి నల్లపోచమ్మ ఆలయం వరకు లక్షలాది మంది ప్రజలు జనసంఖ్యలో చూడండి. ఇసుక వేస్తే రాలంత జనాలు ఇక్కడ పోగై ఉన్నారు. చూడండి ఎంతగానో ఉన్నారో చూడండి, మీరే చూస్తారు. చరిత్రలో ఎక్కడ లేనంత విధంగా జంట నగరాల్లో హైదరాబాద్ భాగ్యనగరం నందు ప్రజానికం అందరూ కూడా మొక్కున్న మొక్కులు నెరవేర్చే మహాంకాళి తల్లి అదే నల్లపోచమ్మ తల్లి మన కోరికలను తీరుస్తుంటే ఇక్కడ ప్రజానాయకులు కార్పొరేటర్ నుంచి ప్రజానాయకుల ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు. అలాంటి చరిత్ర గల మహిమ గల మన మహాంకాళమ్మ తల్లి అలాగే నల్లపోచమ్మ తల్లి మహాంకాళి సబ్జీ మండి మహాంకాళి. భాస్కర్ గౌడ్, బుర్రా భాస్కర్ గౌడ్. ఈ కమిటీలో నేను వైస్ ప్రెసిడెంట్ని. మా ఫాదర్ కూడా 1952లో కూడా మా ఫాదర్ కూడా కమిటీలో ఉండే. మా వంశపారికంలో కమిటీలోనే పనిచేస్తున్నాం అంతా. అందరు బీసీ వర్గాలు మొత్తం బీసీ వర్గాలు మొత్తం ఇటు ఉంటారు. మొత్తం 18 బస్తీలలో మొత్తం అందరు ఇంటిళ్ళు అందరు కమిటీ వాళ్ళు పైసలు వేసుకొని చేస్తారు. ఇది ఏది ఉండదు, అట్లా ఏది ఉండదు. అందరు అన్నదమ్ముల లెక్కనే ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఉన్న కమిటీలు ఇవన్నీ అందరం కలిసి పనిచేసుకుంటామా. ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వము మాకు ఎక్కడా లేని విధంగా అమౌంట్ ఇస్తుంది. 11 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే మేము తెలంగాణ గవర్నమెంట్కు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ కూడా ఈరోజు చాలా మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే నా పేరు కట్ట కుమారస్వామి. ఇది మా తాతగారు అయినటువంటి కీర్తిశేషులు కట్ట జగ్గయ్య గారు ఫౌండర్ ఉండే దీనికి. అదేవిధంగా మా నాన్నగారు ఉండే 10 టైమ్స్ చేసారు ప్రెసిడెంట్గా. అదేవిధంగా నేను కూడా చేస్తున్నా. ఇది 18 సంఘాలకు సంబంధించిన విషయం. ఇది అతిపెద్ద తొట్టల తెలంగాణలో యావత్ తెలంగాణ అతిపెద్ద తొట్టలు. ఇది ఇంత పెద్ద తొట్టలు ఎక్కడ ఉండదమ్మా.
చూద్దామంటేనే వచ్చిన తొట్టెల మొత్తం 40 అడుగుల తొట్టెల భారీ తొట్టెలుందట. ఇప్పుడు మనం ఏనుగును చూస్తున్నాము. ఈ ఏనుగు మీద ఈ ఏనుగు అంబారి ఎక్కే అమ్మవారి ఘటాన్ని తీసుకుపోయి నల్లపోచమ్మ గుడి దగ్గరికి తీసుకుపోతారట. అయితే ఈడ 40 అడుగుల తొట్టెలుంది. ఈ తొట్టెలను కూడా 103 సంవత్సరాల నుండి ఇట్లనే తీసుకొని పోతున్నామని చెప్తున్నారు. మొత్తం 18 బస్తీలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగ. ఏనుగు మీద ఎక్కేటప్పుడు అమ్మవారి ఘటాన్ని ఏనుగు మీదకి ఎక్కిస్తారట. ఇక ఈడికేంచి అమ్మవారిని మీదికి తీసుకొని పోతారు. ఏనుగంబారి ఎక్కిస్తారు కదా, అమ్మవారి ఘటం వస్తుంది. అందుకని ఏనుగు ఇప్పుడు కింద కూర్చుంటది. కూర్చున్నాక అమ్మవారిని ఎక్కిస్తారు పైకి, అమ్మవారి ఘటాన్ని ఎక్కిస్తారు. చూద్దామండి. ఏనుగంబారి ఏనుగు మీదికి అమ్మవారిని తీసుకొని వస్తున్నటువంటి సందర్భం ఇది. ఇక్కడికెంచి అమ్మవారి ఘటాన్ని ఏనుగు మీద ఎక్కించి ఈడికెంచి నల్లపోచమ్మ గుడి దాకా తీసుకెళ్తారట. అట్లనే రేపు తొట్టెల కూడా 40 అడుగుల తొట్టెల మన పక్కకున్నది. ఈ తొట్టెలను ఇట్లా మీకు చూపిస్తా. ఇంత పెద్ద తొట్టెల మొత్తం హైదరాబాద్ పట్టణంలోనే ఎవరు తీయరట. 40 తెలంగాణలోనే లేదు 40 అడుగుల తొట్టెల అని చెప్తున్నారు. అమ్మవారు వస్తున్నది. ఒక్కసారి అమ్మవారిని చూద్దామండి. అమ్మవారి ఘటము రేపు మొత్తం అన్ని ఘటాలన్నీ కూడా నిమజ్జనం అయ్యేటటువంటి సందర్భం. ఈరోజు అమ్మ ముద్దుగా ఏనుగు అంబారి ఎక్కనికే తయారై ముద్దుగా వచ్చింది చూడండి. అమ్మవారిని ముద్దుగా మీదికి ఎక్కిస్తుండ్రు, ఏనుగు అంబారి ఎక్కిస్తుండ్రు. అమ్మ అందంగా అలంకరించుకొని ఏనుగు మీదికెంచి ఎక్కి కూసోనికే తయారై ఉన్న అమ్మ ముద్దుగా బంగారు తల్లి లెక్క ఏనుగు అంబారి ఎక్కింది ఇప్పుడే. జై బోలో మహంకాళి మాతాకి జై. అమ్మ ముద్దుగా ఏనుగు అంబారి ఎక్కితే ఆ నలుగురు మీద కూర్చున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘంకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా అమ్మవారిని జాగ్రత్తగా పట్టుకొని కూర్చుంటున్నారు. అమ్మవారు ఏనుగు అంబారి ఎక్కింది. మనం ఒక్కసారి ఏనుగు అంబారి ఎక్కిన తర్వాత ముందు నుండి అమ్మవారిని చూద్దాం. అట్లాగే 40 అడుగుల తొట్టెలు ఏదైతుందో దాన్ని కూడా చూద్దామండి. ఏనుగు అంబారి ఎక్కి సబ్జీ మండి జియాగూడ నుండి అమ్మవారు పోచమ్మ గుడికి వెళ్తుంది. మాంకాలమ్మ గుడి నుండి పోచమ్మ గుడికి వెళ్తున్నటువంటి అమ్మవారు సబ్జీ మండిలో ఉన్న మాంకాలమ్మ గుడికి సంబంధించినటువంటి ఘటాన్ని చూసినాం కదా. అమ్మవారి దర్శనం చేసుకుందామా అంటని లోపలికి వస్తే ఒక్కసారి అమ్మవారిని చూస్తే పానం అంతా జిల్లుమన్నది. అమ్మ ఎంత బంగారు తల్లి లెక్క, ఎంత కలగున్నదో చూడండి. అమ్మవారికి దిష్టి తలుగుతుంది అంటారు కదా. ఇగో ఆ అమ్మ అంత అందంగా అలంకారం చేసుకొని నిలబడితే దిష్టి తలగకుండా ఎట్లుంటుంది.
బోనాల పండుగ సందర్భంగా సబ్జీ మండి మాంకాలమ్మ చక్కగా బంగారు తల్లిలే అలంకారం చేసుకొని వచ్చే భక్తులందరినీ దీవిస్తున్నది. ఆ అమ్మని చూస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. దండం పెట్టుకోండి. అందరు చల్లగా ఉండాలి, మా తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలని కోరుకుంటున్నా. పంతులు నమస్తే. పంతులు ఎన్నేళ్ళ గుడి ఇది? ఇది పురాతనమైందమ్మా, పురాతనమైంది, చాలా పురాతనమైంది. పంతులు మరి ఎన్నేళ్ళ నుండి పని చేస్తుండ్రు? ఇక్కడ అయ్యగారు ఇక్కడ ఉంటాడు, ఈయన ఉంటాడు. పెద్ద పంతులు నమస్తే. పంతులు మీ పేరు? పవన్ కుమార్ శర్మ. పవన్ ఎన్నే ఇక్కడ 1 year. ఒక్కసారి మాంకాలమ్మ దగ్గరకు వస్తున్నటువంటి పోతరాజులను చూడండి. పోతరాజులు నిజంగా అద్భుతంగా ఆటలు పాటలతోటి అమ్మవారికి దండం పెట్టుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్ద పోతరాజున మంచిగా అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాడు. అమ్మవారికి వాళ్ళ చెర్నకోలలు ఇచ్చి అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టించుకొని దండం పెట్టించుకుంటున్నారు. అమ్మవారి దగ్గర చెర్నకోలలు పెడితే అమ్మవారి ఆశీస్సు వాళ్ళకు ఉంటుందని అట్లా చెర్నకోలలు పెడుతున్నారు. మాంకాలమ్మ గుడి సబ్జీ మండిలా అమ్మవారిని చూస్తే ఎంత మనసుకు ఆనందంగా ఉందంటే మస్తు ప్రశాంతం అనిపిస్తుంది. అమ్మ నిమ్మలంగా కూర్చొని నిమ్మలంగా చిరుమందహాసం అంటారు కదా, అట్లా నవ్వనట్టుగా ముద్దుగా నవ్వుకుంటా వచ్చే భక్తులకు అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది. స్వామి ఏంది అమ్మవారి ప్రత్యేకత? ప్రత్యేకత అంటే మామూలుగా మా భక్తులు వచ్చి చెప్తుంటారు. వాళ్ళకు నెరవేరినటువంటి కోరికలు, ఉద్యోగం రావడము, సంతానం కావడం, పెళ్ళిళ్ళు జరగడము, వాళ్ళు పూజ చేసిన తర్వాత మా భక్తులు వచ్చి చెప్పేదాన్ని బట్టే అమ్మవారి మహిమను మేము లెక్కలోకి తీసుకుంటాము. ప్రతిరోజు ధ్యానము, ఆవాహనము, అభిషేకము, పుష్పార్చన, పంచోపచార పూజ, షోడశోపచార పూజ, నైవేద్య నివేదన ఇవన్నీ ఉంటాయి. ప్రతినిత్యం అయితే శ్రీ సూక్త పారాయణ, తర్వాత దుర్గా ఆపదుద్ధార స్తోత్రము, వైద్యశాస్త్ర పారాయణ, ఈ స్తోత్ర పారాయణ అనేది నిత్యం చేస్తూ ఉంటాము. శ్రీ సూక్తము ప్రశాంతంగా ఉంటారు. కోపం ఉంది అమ్మ కాదు, చాలా ప్రశాంతం. ఈ అమ్మ ఇంత నవ్వు ముఖంతో ఉండడానికి కారణం ఏంటి? అలంకరణ చేసే విధానము భక్తితో మేము చేస్తాం కాబట్టి అది అమ్మకు చాలా నచ్చినట్టుంది. చాలా సంతోషంగా కనబడుతుంది ఈరోజు. అమ్మవారి అలంకారం చాలా బాగుంది. స్వామి చేసిన మీ చేతులకు శతకోటి వందనాలు. అలంకరణ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు. అవునా, మేమేం చేశారా రోజు షోడశోపచార పూజ, పంచోపచార పూజ, ధూపదీప గంధ పుష్పం, నైవేద్యము, పుష్పార్చన, కుంకుమార్చన, శ్రీసూక్త పారాయణ, లలితాసహస్ర పారాయణ చేస్తాం. భక్తులు వాళ్ళు చెప్తారు మాకు ఈ కోరికలు నెరవేరినాయి, ఆ కోరికలు నెరవేరినాయని. దాన్ని బట్టి మంచిగా కోరికలు నెరవేరినాయి కాబట్టి భక్తులందరూ బాగా భక్తిగా వస్తారు. అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నది అందుకని అంటున్నారు పంతులు గారు. అమ్మవారు అలంకారం కానీ అమ్మవారి ముఖం కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే నిమ్మలంగా కూర్చొని అమ్మ రండి బేట రండి వచ్చి ఎవరెవరికి ఏమేమి కష్టాలు ఉన్నాయో చెప్పుడి నేను అరుస్తూ తీరుస్తా అని చెప్పి కూర్చున్నట్టుగా ఉంది. మంచిగా అమ్మవారిని చూస్తే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా దండం పెట్టుకోండి. సబ్జీ మండి మాంకాలమ్మ ఈ అమ్మ ఒకసారి దండం పెట్టుకోండి మీరు కూడా. మొత్తము అమ్మవారి ఊరేగింపు గజారోహణంలా కోలాట మోళ్ళు, బంజారా అక్కలు అందరు ఆనందంతో ఆడుతున్నారు. ముందుగా డప్పులు కొడుతున్నారు.
మంచిగా డప్పులు వాయిస్తున్నారు వీళ్ళందరూ. పిల్లిట్ల కనకస్వామి, గ్రామం పసరమాట్ల, జిల్లా జనగాం జిల్లాకేంచి అమ్మవారి ఊరేగింపులా మంచిగా డప్పు కొట్టడానికి వస్తున్నారు. ఈ తమ్ముడు చూడండి అమ్మ ఫోన్ పట్టుకొని ఇడుసలు ఇక్కడ రా నీ ఫోన్ చల్లకుండా. ఏం పేరు తమ్మి? ఏ కరుణాకర్? డప్పు పట్టి ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అవుతుంది మేడం. 20 ఏళ్ళ నుండి డప్పు వాస్తున్నాడు కరుణాకర్. నా కోసం ఒకసారి తీన్మార్ కొట్టండి. తమ్ముళ్ళందరూ తీన్మార్ కొడుతున్నారు. తమ్ముళ్ళందరూ తీన్మార్ వాస్తుంటే ఇక్కడ చెల్లెళ్ళందరూ ముందుగా కోలాటం ఆడుతుండ్రు చూడండి. వీళ్ళందరూ కోలాటం ఒక దిక్కు, ఇంకో దిక్కు అక్కలందరూ ముద్దుగా లంబడేశం కట్టి ఎంత బాగున్నారో చూడండి. వీళ్ళను చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది. జనగాం జిల్లా, జనగామే మాది. జనగాం జిల్లా బంజారా, జనగాం నుంచి మంచిగా ఆడుతున్నారు వీళ్ళందరూ ఆనందంగా. అమ్మవారిని చూసుకోనికి వచ్చిండ్రు, దర్శనం చేసుకొని ముద్దుగా ఆడుకుంటున్నారు. వీళ్ళంతా కళాకారులందరినీ బాగానే పిలిచిండ్రు. చాలా పెద్ద ఊరేగింపు. ఆ ఊరేగింపు రకరకాల కళారూపాలు ఆడ డప్పులోళ్ళ కాడికెంచి, కోలాటమోళ్ళ కాడికెంచి, లంబడక్కలు మంచిగా ఈ బంజారక్కలు అంటారు కదా, వాళ్ళందరూ చేసే బంజారా నృత్యాల కాడికెంచి ముద్దుగా చూడండి. అమ్మ బాగున్నావు, ఏరు చెప్తలేదు అక్క, ఆటలనే ఉన్నది. నడువుండి అటు పోదాముండి ఒకసారి. వరంగల్ కళాకారులు అనగానే జోరు మీద ఉన్నారు వీళ్ళంతా. మంచిగా తమ్మి ఎక్కడికెంచి? వరంగల్ నుంచి అక్క. వరంగల్ ఏడా? మన లోకలే. వరంగల్ లోకల్. ఎంతమంది వచ్చిండ్రు తమ్ముళ్ళందరూ? 30 మంది దాకా వచ్చినాం అక్క. 30 మంది వరంగల్ బిడ్డలు డప్పు కొడితే దద్దరిల్లాలే. మంచిగా వాడుతుందని చూసిన ఒకసారి ఆడుండి. మొత్తం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జోరుగా బోనాల పండుగ నడుస్తుందని చెప్పిన కదా. సాయంత్రం అయ్యేసరికి సబ్జీ మండి అమ్మవారు ఘటం మీద, అమ్మ ఘటంలో అంబారి ఎక్కువస్తుంది. ఏనుగు అంబారి మీద ఘటం పెట్టుకుని అమ్మవారు వస్తున్నారు. అది చూసిన దాకా సంతోషం అనిపించింది. అయితే ఈడ ఒక ముచ్చట చెప్పాలి. ముచ్చట ఏంటంటే ఈడ అసలు అమ్మవారిని సేవ చేస్తున్నటువంటి భక్తులలో సగం మంది హిందువులు ఉంటే సగం మంది ముస్లిం సోదరులు ఉన్నారు. గంగా జమున తహసీబ్ అంటారు కదా. ఆ అమ్మ సేవల మొత్తము దుకునాలోళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ అసలు ఎంత ముద్దుగా వచ్చి పాల్గొంటున్నారో చూస్తే గంగా జమున తహసీబ్ అనేది ఈడనే కనబడుతుంది. చార్మినార్ నుండి ఈడికొచ్చిన ఇదేమో సబ్జీ మండి. అమ్మవారు మాంకలమ్మ గుడి కాడికెంచి మొదలుపెట్టి ఈడ కొండ మామూలుగా నల్లపోచమ్మ గుడి ఉందట, ఆడదాకొస్తారు. ఇట్లా నడుస్తుంది నుల్లా మొత్తం హైదరాబాద్లో బోనాలు. దర్వాజా లస్కర్ మాంకాలమ్మ, రేణుకలమ్మ, జుబ్లీ పెద్దమ్మ,
యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మా దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తామే ముత్యాలమ్మ ఆషాఢ మాసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లం పల్లెం దండకనకర దండకనకర దిల్లం పల్లెం డంగ 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 డండనకర దిల్లం బల్లం బంగారు సోలం బల్గంపేట ఎల్లమ్మకు పంతుల హారం దిల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి కోతరాజు నిరంగం శివసత్తుల కొలాటం కటం ముందు గంగడోను మోయలు పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి డోలు డోల్ ఓ చంబా డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి డోలినే సోకకుంట చూడు డోల్ పచ్చానా కులారైగా పారుట కులాచిరా పసుపు బోనం పొట్టు మైసమ్మ ముదురు యాపారిలలు వెదురు పుట్టిలో మల్లెలు కోడి పుంజు కప్పు ఎల్లమ్మ పుట్టలోన కోడె నాకు తోక చేత బట్టి పెట్టినావు కొలికేక చెట్టు మీది కాటమయ్య ముంట నీకు సాకబొయ్య కదిలే జనమంతా పసుపు కుంకుమ బోనాలు పచ్చి బెల్లం పాకాలు నీ చుట్టూ పుట్టెడు దీపాలు ఈ మట్టి మనుషుల రూపాలు పచ్చాన కులారైగ పారుట కులాచిర పసుపు బోనం పొట్టు మైసమ్మ ముదురు యాపారిలలు వెదురు పుట్టిలో మల్లెలు కోడి పుంజు కప్పు ఎల్లమ్మ ఏ జాజు సున్నం బట్టి అరే మామిడాకులు గట్టి అరే 12 గుంజాల పందిరిని కేసి ఆ పుట్ట మన్ను అరుగు కూసుంటే వాడకెలుగు నీ కాలి కంచు గజ్జే కదిలింద పూల సజ్జే ఆషాఢ మాసము ఆ నింగి మేఘము సినుకూల తాళమై ఒలికింది రాగము మొలక నారు తొలకరి నవ్వంట నీ సూపులకే కంకులవ్వునంట ఇది హైదరాబాద్ బోనాల పండుగ మల్లొక ముచ్చటతోటి మళ్ళగలుద్దాం అందరికి శనార్థులు మల్లొక పారి మీ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు